నేడు టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయన తిరుమలకు వచ్చారు. రవిచంద్రకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈఓ వీరభద్రన్ స్వాగతం పలికారు. ఉదయం 10:08 టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయన తిరుమలకు వచ్చారు. రవిచంద్రకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈఓ వీరభద్రన్ స్వాగతం పలికారు. ఉదయం 10:08 టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర ఈ రోజు ఉదయం 10:08 అదనపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? సుధా, అంటే గత 3 రోజుల క్రితం పరిపాలన భాగంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రకారం టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఆయన నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఇక్కడ టీటీడీ ఉన్నతాధికారులు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు మిగిలిన అధికారులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. కాసేపటి క్రితమే ఆయన శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం స్వామివారి సన్నిధిలోనే ఆలయం లోపల రంగనాయకుల మండపంలో టీటీడీ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా సంస్కరణలు తీసుకొస్తుంది టీటీడీ ఈ 2 ఏళ్ల కాలంలో. అందులో భాగంగానే భవిష్యత్తులో మరికొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు, అదేవిధంగానే అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా పరిపాలన పరంగా మరికొన్ని చర్యలు తీసుకునే విధంగానే రవిచంద్రాన్ని ఆ ప్రభుత్వం నియమించడం జరిగింది. సో మొత్తం మీద మరి కాసేపట్లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సమావేశం కూడా ఉన్నతాధికారులతో ఇవాళ అన్నమయ్య భవన్ లో కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఆ పరిచయ కార్యక్రమం ఇవన్నీ కూడా అయిన తర్వాత ఇవాళ నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకుని దాని అనంతరం టీటీడీకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.